నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని, రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని, చంద్రబాబు 6 పథకాలలో భాగంగా దీపావళి రోజున ఉచిత గ్యాస్ పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం కొత్తపల్లి గ్రామంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రివర్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి పరిసర గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలియజేయాలని గ్రామస్తులకు తెలియజేయగా గ్రామంలో విద్యుత్, రహదారి తదితర సమస్యలపై గ్రామస్తులు మంత్రికి వివరించారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్య లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగా కొత్తపల్లి గ్రామానికి సుజల ధారతో ఇంటికింటికి త్రాగునీరు అందించడానికి చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు అవసరమైన శాఖలు తన దగ్గరే ఉన్నట్లు, ఎవరికి ఏ సమస్య వచ్చినా తన దగ్గరికి వస్తే పరిష్కారం చూపిస్తారని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో మొత్తం 12 లక్షల కోట్లు అప్పులు చేసిందని వివరించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని కోలుకొని దెబ్బ తీసిందన్నారు. సహజ వనరులు, ఇసుకపై భారీ ఎత్తున దోపిడీ చేసిందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి అన్ని విధాల చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో కూటమికి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ అభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో 22 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి కేంద్రంలోని పట్టు కల్పించారని అన్నారు. 100 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం వల్లనే కొంత సంక్షేమం సాధించడమైందని చెప్పారు. కష్ట సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు ఒకేసారి 1000 నుంచి 4000 ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున ఒకరోజు రాష్ట్రం మొత్తం మీద 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి 4,408 కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్రని అన్నారు. వాలంటీర్ల కంటే ముందుగానే అధికారులు పింఛన్లు అందజేయడమైందని చెప్పారు. అర్హత లేని వారికి పింఛన్లు అని పేపర్లో వస్తే వాటిపై విచారణ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ చెప్పానని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందజేస్తామని, ఎవరైనా అర్హత లేని వారు పింఛన్లు తీసుకుంటే అలాంటి వారి పేర్లు గ్రామస్తులే స్వచ్ఛందంగా చెప్పాలని పేర్కొన్నారు. నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న 20వ తారీఖుకి 100 రోజులు పాలన పూర్తయింది. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. స్వాతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఒక ప్రభుత్వం పోయినా మరొక ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకొని ముందుకెళ్ళాలి. అదృష్టవశాత్తు 2019వ సంవత్సరంలో ఈ రాష్ట్రానికి ఒక పెద్ద శని దాపురించి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఇంకొక 30 సంవత్సరాలు కోలుకోలేనటువంటి దెబ్బ చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇబ్బంది పెడితే దాన్ని మనం సరిదిద్దుకోగలం. కానీ ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం మీద కక్ష కట్టినట్టుగా, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల మీద ఒక కక్ష కట్టినట్టుగా 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా మొత్తం భ్రష్టు పట్టించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. అవన్నీ ఈ 100 రోజుల్లో చూస్తే మాకు గుండె ఆగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు అప్పు తీర్చాలి. 20,000 కోట్లు వడ్డీ కట్టాలి. 100 రోజుల్లో అన్ని శాఖల మీద రివ్యూ చేస్తున్నారు. మేము మంత్రులుగా మా శాఖల్ని రివ్యూ చేస్తున్నాం. ఎక్కడ రివ్యూ చేసినా ఎవరికైనా అడిగి మనం ఏదైనా చేయగలమంటే, సార్ మీ శాఖలో ఇంత అప్పు ఉంది, ముందు అప్పులు తీర్చండి, మీ శాఖలో ఇన్ని డబ్బులు అవసరం ఉంది, ఇవి ముందిచ్చి కార్యక్రమాలు చేయండి అని ఈరోజు అధికారులు చెప్తుంటే బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పేషెంట్కి బాగులేకపోతే, చావు బతుకుల్లో ఉంటే వెంటిలేటర్ పెట్టి ఏ రకంగా అయితే బతికిస్తారో, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వెంటిలేటర్ మీద పెట్టి
మాకు అప్పచెప్పినటువంటి దుర్మార్గుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఈరోజు ఘంటాపరంగా చెప్పదలిశారు. అయితే ఇప్పుడే శిరస్సు వచ్చి నమస్కరించాను, మళ్ళీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. కాదు, 22 మంది పార్లమెంటు సభ్యుల్ని ఈ రాష్ట్రంలో మీరు గెలిపించి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని మీరు పెంచే విధంగా తీర్పిచ్చారు. 22 మంది ఎంపీలు మనం గెలకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకి సహకరించేది కాదు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యమే ముఖ్య లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, పేదవారి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్ల రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలన అందుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం గొంటి వీధిలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్న ఇది మంచి ప్రభుత్వమని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించేందుకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధికి రెక్కల తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజలతో అనిపించుకుంటుందని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరాలు తెలియజేసే కరపత్రాల పంపిణీ, స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన 6 హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రసాద్ గారికి, మెప్మా సిఎంఎం వెంకట్రావు గారికి, అలాగే టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారికి, ఇతర సిబ్బందికి, అలాగే విజయలక్ష్మి గారికి, విజయ గారికి, మన న్యూట్రిషన్ నాగరాజు గారికి, అల్లు ప్రసాద్ గారికి, టిఎన్టీయూసి నియోజకవర్గ అధ్యక్షులు దొండపాటి నవీన్ గారికి, అలాగే దశరథం మేసారు రూరల్ గార్మండలం నుండి కొన్ని ఎక్స్ సర్పంచ్ ఆయనకి, అలాగే పోలీస్ సిబ్బందికి, పత్రికా మిత్రులకు, ఇతర డిపార్ట్మెంట్ నుండి విచ్చేసినటువంటి ఆఫీసర్స్ అందరం కూడా, అలాగే ఈ డివిజన్ సోదర సోదరీమణులు ప్రజలందరం కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులకు, అలాగే డివిజన్ ఇన్ఛార్జ్కు, ఈ వార్డు సభ్యులకు, అలాగే మెప్మా సిబ్బందికి అందరం కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మన ఎన్డీఏ కూటమి ఏర్పాటైన వెంటనే మొదట 5 సంతకాలు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం మొదట 5 సంతకాలు పెట్టాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మెగా డిఎస్ ఇస్తానని చెప్పి దగా చేసిన సందర్భంగా మనం మెగా డిఎస్ ఇచ్చి 16,437 మంది టీచర్ పోస్టుల కోసం మెగా డిఎస్ ఇచ్చి మనం మాట నిలబెట్టుకున్నాం. ఈ 100 రోజుల లోపలే నోటిఫికేషన్ కూడా ఇచ్చేయడం జరిగింది. అలాగే 14-19లో అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి పేదవాడికి 5 రూపాయలు అన్నం పెట్టి 3 పూట్ల 15 రూపాయలకే పొట్ట నింపినటువంటి అన్నా క్యాంటీన్ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసి పేదవాడి పొట్టను కొట్టిన సందర్భంగా మళ్ళీ ఆ పథకం పునరుద్ధరణ చేసి ఈరోజు 100 క్యాంటీన్లు మొదట ప్రారంభించారు. మొన్న 75 క్యాంటీన్లు 2 రోజుల కిందట ప్రారంభించారు. మొదట 100లోనే మన శ్రీకాకుళం పట్టణంకి 2 క్యాంటీన్లు ఇచ్చి మా పేదవాడి ఆకలి తీర్చే విధంగా మనం ఈ 100 రోజుల లోపలే చేసుకోగలిగామని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా 3వ విషయం వస్తే పెన్షన్. ప్రతి ఒక్క సామాజికంగా వెనుకబడిన వారికి పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో సామాజిక పెన్షన్లు ఆ రోజు మొదట 100 రోజుల్లో 1924లో వచ్చిన ప్రభుత్వం మొదటి 100 రోజుల్లో 250 రూపాయలు పెంచితే మనం 1000 రూపాయలు పెంచి అది కూడా ఏప్రిల్ నుండి ఇస్తామని చెప్పి జూలై 1వ తారీఖున
3,000 ఏప్రిల్ మే జూన్ 3,000, ఇది 4,000 కలిపి ఒకేసారి 7,000 ఇస్తూ ప్రతిసారి కూడా నెలకి 1,000 రూపాయలు 4,000 చొప్పున అందరికీ 1వ తారీఖునే అందిస్తున్న సందర్భం. అలాగే ఉద్యోగస్తులకు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి కానీ ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేది గత ప్రభుత్వంలో. అది దానివల్ల కూడా ఎవరు ఇబ్బంది పడకూడదని వారికి కూడా 1వ నెలలోనే 1వ తారీఖునే జీతం వేసి, అలాగే పెన్షన్లు వేసి, అలాగే సామాజిక పెన్షన్లు వేసి ఇచ్చిన మాట ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడే అన్న ఒక మాట చెప్పారు, ఆదివారం పూట సెలవు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన విధానం మేరకు ప్రతి ఒక్కరూ విధిగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవాలని, ఇది ముమ్మాటికి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో కూడా విద్యుత్ అంతరాయం లేకుండా ఉంటుందని, ఇది శాశ్వత ప్రాజెక్టు కింద వస్తుందని శ్రీకాకుళం జిల్లా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి చెప్పారు. శ్రీకాకుళంలో విద్యుత్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో 6.67 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, ముందుగా సోలార్ రూఫ్ టాప్ గృహ వినియోగదారులకు సబ్సిడీలో ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే వారికి బ్యాంకులు కూడా తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న గృహ వినియోగదారులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కల్పించే రాయితీని వినియోగించుకొని విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవచ్చని అన్నారు. పేరు నాగిరెడ్డి కృష్ణమూర్తి, సూపర్ ఇంజనీర్ ఈపీడీసీఎల్ శ్రీకాకుళం. ఇప్పుడు ముందు మాకు ప్రయారిటీలో పిఎం సోలార్ సూర్యగారు ఉంది, అది నడుస్తుంది శరవేగంతో. గౌరవ ప్రధానమంత్రి గారు జనవరిలోనే 1 కోటి సర్వీసులు రిలీజ్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా శ్రీకాకుళంలో ఓన్లీ గృహ వినియోగదారులకు మాత్రం ఈ సోలార్ రూఫ్ టాప్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. 6,67,000 వరకు కూడా వినియోగదారులు ఉన్నారు. అందులో ఇప్పటికే 156 మంది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 83 వరకు కూడా రిలీజ్ అయిపోయి, వెండర్స్ కూడా ఒక 5 అప్రూవ్డ్ ఉన్నారు. ఇంకా మిగతా కాంట్రాక్ట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాము స్పీడప్ చేయడానికి. గౌరవ సీఎండి గారి ఆదేశాల మేరకు, గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. బ్యాంక్ నుంచి ఎల్ఈడి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు ఉంటారు, వారు బ్యాంక్ లోన్ సదుపాయాలు కూడా వారు ఫాలోఅప్ చేస్తున్నారు. అలాగే సిఇఓ గారు కూడా జరిగింది. అక్కడ లోకల్గా ఎంపీడీఓ గారు, ఏఈ గారు టైఅప్ అండ్ పంచాయత్ సెక్రటరీ, ఎనర్జీ అసిస్టెంట్ ఈపీడీసీ నుంచి చేసి మొత్తం అంతమంది వినియోగదారులకు కూడా వాళ్ళకి అప్రైజ్ చేసి, మోటివేట్ చేసి ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్ని ముందుకు తీసుకెళ్ళాలనేది ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఇది పెర్మనెంట్ సోర్సు. తక్కిన నానాటికి ఈ న్యాచురల్ ఆయిల్ అయితేనేమి, కోళ్ళు కూడా రోజు రోజుకి తరిగిపోతున్నాయి. బట్ వాడకం పెరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా ప్రతి సంవత్సరం ఇంచుమించు 30% విద్యుత్ వినియోగం పెరుగుతుంది. దానికి అనుగుణంగా మనం అందించగలగాలి జనరేషన్ అంటే సోలార్ చాలా ఇంపార్టెంటు. దీనివల్ల రాయితీ కూడా గవర్నమెంట్ ప్రకటన జరిగింది. ఒక 1 కిలోవాట్ వరకు 30,000 వరకు రూపాయలు, 2 కిలోవాట్ అయితే 60,000, 3 కిలోవాట్ అయితే 78,000. సో 78,000 వరకు రాయితీ. తర్వాత 4 కిలోవాట్ 5 కిలోవాట్ అయినా కూడా 78,000 రూపాయలకు ఇస్తుంది. ముందు అమౌంట్ పే చేసి వెండర్ని సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్లో సూర్యగారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, వెండర్ సెలెక్ట్ అయిన తర్వాత వెండరు ఆ లోడుని బట్టి అమౌంట్ లోన్ ద్వారా కానీ లేకపోతే వినియోగదారుడు కానీ పేమెంట్ చేయడం జరుగుతుంది. తదనంతరం అంతా కంప్లీట్ అయిన తర్వాత, ఇన్స్టాల్ అయిన తర్వాత, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, దట్ సబ్సిడీ విల్ బి రిలీజ్డ్. ఫర్ 1 కిలోవాట్ 30,000 అండ్ ఫర్ 2 కిలోవాట్ 60,000, ఫర్ 3 కిలోవాట్ 78,800 అవుతుంది. ఇది ఎక్కడెక్కడ డివిజన్ లెవెల్లో, సర్కిల్ లెవెల్లో, సబ్ డివిజన్ లెవెల్లో, సెక్షన్ లెవెల్లో, తర్వాత అంతా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్, ప్రెస్ అందరికి కూడా వినడం జరిగింది. ఫ్రీక్వెంట్గా మేము అన్ని చోట్ల కూడా దీని మీద చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని ఎచ్చెర్ల శాసనసభ్యులు ఈశ్వర్రావు పిలుపునిచ్చారు. రణస్థలం మండలం శ్రీ రామాంజనేయ థియేటర్లో దేవర చిత్రం విడుదల సందర్భంగా టీం తారక్ ట్రస్ట్ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి ట్రస్ట్ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసి బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ అధ్యక్షులు పెద్ద ఎత్తున దాదాపుగా 100 మందికి పైగా రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఒకరు దానం చేయడం ద్వారా ముగ్గురు ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. రక్తదానం చేయడంపై ఎన్నో అపోహలు ఉన్నాయని అవన్నీ వీడి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేటి ఆధునిక యుగంలో రక్తం కొరత ఎక్కువగా ఉందని యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీం తారక్ ట్రస్ట్ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 27వ తేదీన దేవర సినిమా రాబోతుంది. ఆ సందర్భంగా అభిమానులందరూ ఉత్సాహంతో ఆ రోజైతే మళ్ళీ అందరూ సినిమాలకు వెళ్ళిపోతాం కాబట్టి ఎవరు అందుబాటులో ఉండవు కాబట్టి ముందుగానే ఒక మంచి కార్యక్రమం చేద్దాం. సినిమాలంటే కటౌట్లు కట్టడం, అభిమానులు అంటే కటౌట్లు కట్టడం, డ్యాన్సులు చేయడం, డీజేలు పెట్టడం కాదు. సినిమా అభిమానులు అంటే సమాజానికి పనికొచ్చే ఉపయోగం ఏదైనా చేయాలి. ఒక అభిమానిగా ఎన్టీఆర్ గారి అభిమానం అంటే రాష్ట్రంలోనే ఒక గుర్తింపు కలిగిన సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అంత తెలుగు చిత్రసీమలో అటువంటి విజయాలు, అటువంటి రికార్డులు సంపాదించినటువంటి హీరో మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానాన్ని ఈ విధంగా మనం ఒక ఊరికిన అభిమానం అంటే ఏదో ఊరికినే దండలు వేయడం, ఫ్లెక్సీలు కట్టడం ఇవి అవి కాదు. సమాజానికి పనికొచ్చే పని చేయాలనే ఒక మంచి సంకల్పంతో మీ అభిమానులందరూ కలిపి టీం తారక్ ట్రస్ట్ అని ఒక పేరుతో ఈరోజు ముందుకొచ్చి రక్తదాన శిబిరాన్ని ఈరోజు మన రణస్థలం మండలంలో జరిపిస్తున్నారు. చాలా అభినందనీయం. మిమ్మల్ని అందరినీ నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఏదో బాగా అనిపిస్తుంటుంది ఊర్లో వెళ్తుంటే ఆ డీజేలు పెట్టడం, డ్యాన్సులు వేయడం, పిచ్చికెంతులు గెంతడం అని కేకలేయడం ఇటువంటివి కాకుండా సమాజానికి పనికొచ్చే పని. ఈరోజు మనం యువకులందరూ కూడా అందరూ చదువుకున్నవారు. మనం ఏదో మనం కూడా అందరిలాగే డ్యాన్సులు వేయడం, పాటలు పాడడం కాకుండా ఒక మంచి కార్యక్రమం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం ఈరోజు మీరు చేస్తున్నారు. ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్నట్టు మీ అందరినీ మళ్ళీ ప్రత్యేకంగా అభిమానం చేస్తూ, తప్పకుండా నేను కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని. ఇదే సినిమా థియేటర్లో జనతా గారి సినిమాకి నేను వస్తే 600 మందిని చూసాను. పక్కకి పోయినా నేను వచ్చానని చెప్పేసి ఫస్ట్ షో చూసి సెకండ్ షోకి వచ్చాను, జనాలు తక్కువని. నేను 100-150 మందితో వస్తే ఫస్ట్ షో చూసిన వాళ్ళు కూడా మళ్ళీ నాతో పాటు మళ్ళీ సెకండ్ షో. మంగువారి తోట హనుమాన్ జంక్షన్లో వేద గణపతి నిమజ్జనోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆదిదేవుడు, శంభు కుమారుడు, పార్వతీ నందనుడు ఆ గణనాథుడు మంగువారి తోటలో హనుమాన్ జంక్షన్ వద్ద వేద గణపతిగా విశేష పూజలు అందుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. శనివారం సాయంత్రం శివతాండవ నాట్యాలతో, చెక్క భజనలు, కోలాటాల నడుమ, డీజే శబ్దాలతో, రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా అంటూ యువత, పిల్లలు కేరింతలతో, డప్పు వాయిద్యాల నడుమ గణపతి నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు, మహిళలు, పిల్లలు, యువత పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన, ఉత్సాహకరమైన జీవన విధానానికి సమతుల్య పౌష్టికాహారమని ఆదిత్య వాకింగ్ అండ్ జుంబా డ్యాన్స్ కోచ్ బి దేవి ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం నగరం శ్రీ ఫంక్షన్ హాల్లో వరల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్ హెర్బల్ లైఫ్ ఆధ్వర్యంలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ వర్కౌట్ ఒకే సమయానికి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా తరపున కోచ్ దేవి ప్రసాద్ సారథ్యంలో కోచ్ సహకారంతో విజయం అయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్ష్యం చేరుకునే మార్గంలో నిన్ను వెనక్కు లాగేవారు ఉంటారని, ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారని, నువ్వు అనుకున్నది సాధించడం కోసం మీ వంతు సహకారం ఉండాలని అన్నారు. మంచి ఆరోగ్యం అనేది రోజు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందన్నారు. మీ కుటుంబం ఆరోగ్యం గురించి ఉచితంగా సలహాలు పొందగలరని హితవు పలికారు. బరువు తగ్గించుకోవటం, బరువు పెంచుకోవటం, బరువు నియంత్రణ, పిల్లలు, వృద్ధులు, పౌష్టికాహారం, సమతుల్య ఆహారం, చర్మ సౌందర్యం వంటివి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ద్వారా అధిగమించవచ్చని పేర్కొన్నారు. ప్రతి జీవికి న్యూట్రిషన్ చాలా అవసరమని, సరైన న్యూట్రిషన్ వల్లనే ఆరోగ్యాన్ని పదిలంగా కాకపోగలి అన్నారు. ఇండియాలో సరైన న్యూట్రిషన్ అందని వారు చాలామంది ఉన్నారని అన్నారు. పోషకాహారం యొక్క ప్రాముఖ్యత తెలిసిన వారు అందుకోసం రకరకాల హెల్త్ డ్రింక్స్ మీద, పౌడర్స్ మీద ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. ఇంతకంటే పోషకాహారం మీద దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. మన శరీరం చేయగలిగిన దానికన్నా ఎక్కువ వర్క్ చేస్తే శరీరం అలసిపోతుందని, దాంతోపాటు జింక్ ఫుడ్స్ వంటివి బాడీని ఇంకా బలహీనపరుస్తాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వెల్నెస్ కోచ్ పవిత్ర కిరణ్, టి శ్రీనివాస్, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఇందిరా ప్రసాద్, గోవింద్ గుప్తా, ఎస్ జోగినాయుడు, ఆదిత్య, వాకింగ్, ఎన్ జంబూ డాన్స్ ప్రతినిధి కృష్ణసాయి, బి గారయ్య, బి రామకృష్ణ, ఎన్ పాండా, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మన దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం సూర్యకిరణ్ అన్నారు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు మన దేశంలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా ర్యాలీలు, మానవహారాలు, మొక్కలు నాటే కార్యక్రమం, పరిసరాలు పరిశుభ్రపరచుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆదివారం యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ శ్రీకాకుళం వారు శ్రీకాకుళం పట్టణంలో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ఇందులో యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఎం వెంకట్ తిలక్, లీడ్ బ్యాంక్ సిబ్బంది, యూనియన్ లీడర్స్ కె తేజేశ్వరరావు, శ్రీనివాసులు, 100కు పైగా యూనియన్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో గల స్థానిక న్యూ సెంట్రల్ స్కూల్లో నవయుగ కవి వైతాళికుడు గురజాడ అప్పారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి, పాఠశాల ప్రిన్సిపాల్ బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ గురజాడ అప్పారావు గొప్పతనాన్ని, ఆయన రచనలోని తెలుగు నుడికారాన్ని, ఆయన శైలిని, కన్యాశుల్కం యొక్క నాటకం యొక్క గొప్పతనాన్ని ప్రస్తావించారు. పాఠశాల డైరెక్టర్లు శ్రీకాంత్, శ్రీదేవి మాట్లాడుతూ గురజాడ అప్పారావు కవిగానే కాకుండా ఒక సంఘ సంస్కర్తగా, తెలుగు భాష పరిరక్షకుడుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.